నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీ గ్రామీణ విద్యార్థి యువగర్జన సభతో టీఆర్ఎస్ నాయకుల్లో వణుకు పుట్టింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్య. దీపావళి సందర్భంగా పేకాట ఆడుతున్న 75 మందిని అరెస్టు చేసిన పోలీసులు. వారి వద్ద నుండి 2,07,610 రూపాయలు స్వాధీనం. అరెస్టు చేసిన వారిని రేపు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ సీతారాం. మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 32వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిన్న ప్యాట్ల హనుమాన్ మందిరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహణ. ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన సభ్యులు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా సిద్దిలగుట్ట శివాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. భారీగా హాజరైన భక్తులు. రబీ సీజన్లో పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉండాలి. 15 రోజుల్లో వరి, మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేస్తాం. వ్యవసాయ శాఖ ఏడీఏ రామారావు నాయక్ వెల్లడి. ఘనంగా దీపావళి పర్వదినం వేడుకలు. పటాసులు పేల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు. వ్యాపార సముదాయాల్లో లక్ష్మీ పూజల నిర్వహణ. ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన గ్రామీణ విద్యార్థి యువగర్జన సభతో టీఆర్ఎస్ నాయకులలో వణుకు పుట్టిందని, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థి యువగర్జన సభకు తరలివచ్చిన విద్యార్థులు ప్రజలను చూసి జీర్ణించుకోలేని ఎమ్మెల్యే తాను మాట్లాడే పరిస్థితి లేక జిల్లా అధ్యక్షుడితో ఆర్మూర్లో ప్రెస్ మీట్ పెట్టించి ఫీజు రియంబర్స్మెంట్ పై మాట్లాడించడం సిగ్గుచేటని, జిల్లా కేంద్రంలోనే ప్రెస్ మీట్ నిర్వహిస్తే హుందాగా ఉండేదన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రతి పేద విద్యార్థికి సాంకేతిక విద్యను అందించిన ఘనత కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈ గంగాధర్, పిసి భోజన్న, గంగామోహన్ చక్రు, జీవన్, మహమ్మద్ అలీ, లోకముత్యం రెడ్డి, మొహినుద్దీన్, సునీల్, నర్మే నవీన్, శ్రీనివాస్, విజయ్, ఆతిఫ్, హబీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజు ఆర్మూర్ పట్టణంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన గ్రామీణ విద్యార్థి యువగర్జన సదస్సు. ఆ రోజు జరిగిన ఆ కార్యక్రమం వల్ల టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టింది. ఆ రోజు జరిగిన ఆ కార్యక్రమం, దానికి వచ్చిన స్పందన, వేలాదిగా తరలి వచ్చిన విద్యార్థి లోకం, విద్యార్థులకు మద్దతుగా వచ్చిన ప్రజానికం, వీటన్నిటి వల్ల టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గంలో పునాదులు కదిలే పరిస్థితి వచ్చింది. వేలాది కోట్ల ప్రజాధనాన్ని కమిషన్ల రూపంలో తన కుటుంబస్తులకు అంటగట్టిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కింది. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, రోడ్ల మీద నువ్వు వేసిన మిషన్ భగీరథ పైపులు విచ్చలవిడిగా పారేస్తున్నాయి. అవి 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇస్తేనే ఓట్లాడుకోదరికి వస్తానని చెప్పిన ముఖ్యమంత్రి, మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, కనీసం తెలంగాణ రాష్ట్రంలో సగం గ్రామాలకు కూడా నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేవు. మంచినీళ్ళు ఈ రోజు కాదు, నీ కొడుకు పుట్టకముందే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి నల్లతో మంచినీళ్ళు ఇచ్చింది. ఇదేం కొత్త కార్యక్రమం కాదు. ఇది కేవలం రంగుల రాజ్యం చూపించే కార్యక్రమం తప్పితే ఇంకో కార్యక్రమం కాదు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మీరు మంచి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వానికి సహకారం చేస్తాం, కానీ ప్రజలను వంచే కార్యక్రమాలు చేస్తే మీ మెడల్ వంచుతామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక ఇస్తాం. अजीज लीडर हमारे इंदिरा गांधी साबिक़ा वज़ीर आज़म के जो है 32वें साल बरसी के मौके पर आर्मूर टाउन कांग्रेस और मंडल कांग्रेस के जानिब से जो है प्रोग्राम मुनक़िद किया गया। और इंदिरा गांधी जो है अपने दौर के अंदर
आखिरी दम तक जब तक उनका जिस्म में खून कह के खतरा था, उन्होंने अपनी जान देने तक जो है SC, STs, BC और माइनॉरिटीज़ के लिए बहुत से स्कीमात लेके आए। हरिजनों दलितों के लिए, BCs के लिए, खवातीन के लिए बहुत से स्कीमात लाए। आज बहुत से दलित उनके जो है स्कीमात से फ़ायदा उठा रहे हैं और हर गाँव में, हर जो है शहर में दलितों के लिए उनके बहुत से स्कीमात की वजह से आज इस्तेफादा किया जा रहा है। इस वजह से इंदिरा गांधी ने अपने 18 साल के दौर में जो है एजुकेशन के लिए, एग्रीकल्चर के लिए बहुत से जो है नए नए स्कीमात के लिए फ़ायदा पहुंचाएं। आज हर गांव में जो है एग्रीकल्चर डेवलप हुआ है तो इंदिरा गांधी की पॉलिसी की वजह से है। हर गाँव में करंट है तो इंदिरा गांधी की पॉलिसी है। हर गाँव में जो है रोड के जरिए ऑटो और बस जा रहे हैं तो इंदिरा गांधी के स्कीमात हैं। 28 రోజు జరిగిన విద్యార్థి యువ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు మరి విద్యార్థి సంఘ నాయకులకు మరి మాకు సహకరించిన కాలేజ్ యజమాన్యాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మరి ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఎలా ఉందో మరి ఆ రోజు మా యువ గర్జన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువ గర్జన కార్యక్రమం చూస్తే మరి ఈరోజు టీఆర్ఎస్ నాయకులకు మొత్తం కాళ్ళ కింద భూమి కపిస్తున్నది। మరి చెమటలు ఉట్టి మరి ఈరోజు వాళ్ళు ఉల్టా పల్టా మాటలు మాట్లాడడం జరుగుతున్నది। మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు మరి పేద విద్యార్థులు చదవడానికి మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్నో వేల కోట్ల రూపాయలు మరి పేద విద్యార్థులు రీయింబర్స్మెంట్ పథకం ప్రారంభించింది। కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పేసి మీరు మర్చిపోద్దని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాను। మీరు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు। కాల్పులు జరిపినప్పుడు మరి కేసీఆర్ గారు, పోచారం గారు, తుమ్మల నాగేశ్వర గారు మరి ఏ పార్టీ ఉన్నారు ఒకసారి మీరు గతం గుర్తు చేసుకోవాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము। మరి కావున టీఆర్ఎస్ నాయకుల ఖబర్దార్, చౌకబారు మాటలు మాట్లాడకూరి। మరి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం। ఈ రోజు మీరు చేస్తున్న వ్యాధిక భావనతోటి రైతులు, విద్యార్థులు, ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తున్నారు కాబట్టి ఖబర్దార్ మళ్ళోసారి కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి చౌకబారు ప్రకటన చేసినా మాత్రం మరి ప్రజలే మిమ్మల్ని ఇలా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీకు హెచ్చరిస్తున్నాం। దీపావళి పర్వదినం సందర్భంగా పేకాట ఆడరాదని పోలీసు శాఖ పండుగకు ముందే హెచ్చరిస్తూ వచ్చింది। పండుగ రోజు పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ సైతం విలేకరుల సమావేశంలో హెచ్చరించారు। పోలీసు శాఖ ఆదేశాలు బేఖాతరు చేసి పండుగ రోజు పేకాటలు ఆడుతున్న 15 గ్రూపుల్లోని 75 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,07,610 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సీతారాం తెలిపారు। ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సీతారాం మాట్లాడుతూ దీపావళి పండుగ రోజు పేకాట ఆడరాదని పోలీస్ శాఖ హెచ్చరించిన పండుగ రోజు వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 15 గ్రూపుల్లోని 75 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు। పేకాట స్థావరాల దాడి చేసేందుకు 3 బృందాలుగా విడిపోయి స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు। ఈ స్పెషల్ డ్రైవ్ లో 75 మంది పేకాట రాయులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,07,610 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। అరెస్టు చేసిన పేకాట రాయులను రేపు కోర్టులో హాజరుపరుస్తామని ఎస్హెచ్ఓ సీతారాం వెల్లడించారు। మొదటిగా ఆర్మూర్ ప్రజలందరికీ మా పోలీస్ తరఫు నుంచి దీపావళి శుభాకాంక్షలు। దీపావళి సందర్భంగా చాలామంది దాదాపుగా ఆర్మూర్ మండల పరిధిలో కొంతమంది పత్తాలాట ఆడటం జరిగింది। ఆ పత్తాలాటలో మేము 3 సెక్టర్లుగా విడిపోయి, నేను ఒకటి, SA1, SA2గా విడిపోయి కొంతమంది ఫోర్స్ని తీసుకొని స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది। ఆ స్పెషల్ డ్రైవ్లో దాదాపుగా ఒక 75 మంది పర్సన్స్ మేము అపహరించి పట్టుకోవడం జరిగింది। అదేవిధంగా దీంట్లో ఒక 15 కేసెస్ రిజిస్టర్ అయింది। దాదాపు 2,07,610 రూపీస్ సీజ్ చేయడం జరిగింది। ఈ ఆచారం అనేది, పత్తాలాట ఆడటం అనేది దాదాపు బంద్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్। ఏదైనా ఉంటే ఏదో గేమ్స్, చెస్ కానీ ఏదైనా నైట్ ఆట చేయాలనుకుంటే అలాంటి గేమ్స్ ఆడుకుంటే బెటర్గా ఉంటుంది। ఎవరిదైనా కానీ జీవితాలు ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఎవరైనా పత్తాలాట బంద్ చేసుకోవడం మంచిదనేది నా అనుకున్నా। రేపు ఈరోజు ఎవరైతే పట్టుకున్నామో వాళ్ళందరినీ రేపు కోర్టు ముందు సబ్మిట్ చేస్తాం। మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 32వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు। ఆర్మూర్ పట్టణంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమాన్ని
నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాల పాటు దేశానికి అలుపెరుగని సేవలు చేసిన మహానీయురాలు ఇందిరమ్మని గరీబ్ హఠావో అంటూ పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపారన్నారు. ఇందిరాగాంధీ ఇచ్చిన స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ పార్టీ పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గంగాధర్, పిసి భోజన్న, గంగామోహన్ చక్రు, ఇట్టెం జీవన్, మహమూద్ అలీ, నర్మె నవీన్, హబీబుద్దీన్, మొహినుద్దీన్, సునీల్, లోకముత్యం రెడ్డి, షికారి శ్రీనివాస్, అతీఫ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 32వ వర్ధంతి సందర్భంలో ఈరోజు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ కమిటీ మరియు మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్ధంతి సభలో హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి భారతదేశ ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి 18 సంవత్సరాల కాలం పాటు ఈ దేశానికి అలుపెరుగని మరి ఈ దేశానికి త్యాగ నిరతు కార్యక్రమాలు నిర్వహించారు. కాబట్టి దేశంలో గరీబీ హఠావ్ అనే నినాదాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపేందుకు ముఖ్యమైన ప్రణాళిక ఆ రోజు భారతదేశ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన కార్యక్రమం. అలాగే రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, వ్యవసాయ రంగానికి పెద్దపీట, భారతదేశంలో ఉన్న హరిజన గిరిజన పేద మధ్యతరగతి ప్రజానికానికి మరి ఎంతో చేదోడు వాదోడుగా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇందిరాగాంధీ గారి బాటలో పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నిన్నటితో 63వ వారానికి చేరుకుంది. ఇందులో భాగంగా హిందూ వాహిని సభ్యులు ఆర్మూర్ పట్టణంలోని ప్యాట్ల హనుమాన్ మందిరం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ త్యాగ ఉదయ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటూ పరిసరాలను శుభ్రం చేసుకుంటున్నారు. పరిసరాలు శుభ్రం చేసుకుంటే దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ప్రజలు రోగాల బారిన పడకుండా ఉంటారని అన్నారు. పరిసరాలు శుభ్రం లేకుంటే డెంగ్యూ, మలేరియా తదితర ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేసుకుంటే ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కన్వీనర్ పూజ నరేందర్, విజయ్, దేవేందర్ రెడ్డి, రవి, ఉదయ్ కుమార్, అఖిలేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. జై స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని స్వచ్ఛ భారత్, జై హిందూ వాహిని స్వచ్ఛ భారత్. అడు 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 పాడు వస్తుంది. జై స్వచ్ఛ భారత్. ఏ పిల్లలు అటు అటువంటి జై స్వచ్ఛ భారత్. మన ఇంటి పక్క పరిశుభ్రాలు బాగుంటాయి, దేశం బాగుంటుంది. దేశంతో పాటు ప్రజలు కూడా ఆరోగ్యంతో ఉంటారు, బాగుంటారు. ఈరోజు డెంగ్యూ చూస్తున్నాం, అనేకమైన దోమలు చూస్తున్నాం. ఈరోజు దోమల నుంచి ఎంతోమందికి బీమాలు వస్తున్నాయి. దీనికి మేము ఒకటే ఆర్మూర్ పట్టణ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే చెత్త ఉన్నదో చెత్తను రోడ్డు మీద పడేయకుండా ఒక డబ్బాలలో పెట్టి ఆర్మూర్ మున్సిపల్ ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్లు వేయండి. ఎందుకంటే మేము ఎక్కడంటే అక్కడ పడేస్తున్నాం, దాంతో దోమలు అవుతున్నాయి. ఆ దోమలతో ప్రతి ఒక్క చిన్నారులకు పెద్దలకు బీమాలు అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్లో చేరిన ఇది ఉన్నది. దీనికి ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. దీన్ని హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వారం కూడా సక్సెస్ఫుల్ చేయాలని. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై గల శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయంలో భక్తులు దీపాలు వెలిగించారు. ప్రతి సోమవారం సిద్ధుల గుట్టపై నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ
కార్తీక మాసంలో సోమవారం విశిష్టమైన రోజని, ప్రాచీనమైన రామాలయం, శివాలయాలలో భక్తులు పూజలు నిర్వహిస్తే దేవుని కృపకు పాత్రులవుతారన్నారు. శివాలయంలో భక్తులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారన్నారు. నవంబర్ 7వ తేదీన ఉదయం పుష్పాభిషేకం, సాయంత్రం 4 గంటలకు సామూహిక విభూతి అలంకరణ ఉంటుందని, 7 సప్తహారతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవుని కృపకు పాత్రులు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఏనుగు శేఖర్ రెడ్డి, భారత్ గ్యాస్ సుమన్, పిసి గంగారెడ్డి, కిషన్, పోల మధుకర్, బొండ్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదేత్రికం యుగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో పాత్రోదనుద్ధర తత్ర శ్రీ విజగోద్భూతి ధ్రువాణి ధర్మాధర్మ మమ లాభస్తేషాం జగస్తేషం కుతస్తేషం పరాభవ ఓం హృదయస్థో జనార్దన ఓం స్వస్తి శ్రీ ధ్రువకీ నామ సంవత్సరే కార్తీక మాసే దక్షిణాగణే శరదృతువే వాసరే వాసరే శుభవాసరే శుభనక్షత్రే ఇది శ్రీ మన్మహాపాఠ్యమ్యాం ఇందువాసరే స్వాతి నక్షత్రయుక్తే శుభవాసరే శుభనక్షత్రే యజమానస్య గోత్రోద్భవాయాం విభిర్షిత్ల గోత్రోద్భవాయాం పూర్వవంశోద్భవాయాం मधुकर नामधेयस्य धर्मपत्नी संध्याराणी समेतस्य अखिल नामधेयस्य निखिल नामधेयस्य गंगूबाई नामधेयस्य प्रभाकर नामधेयस्य विजया नामधेयस्य शिवानी नामधेयस्य अक्षय नामधेयस्य सुधाकर नामधेयस्य पद्मा नामधेयस्य सुजित नामधेयस्य सुगुणा नामधेयस्य सहकुटुम्बस्य శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామినే నమః. భక్తులందరికీ కూడా కార్తీక మాస సందర్భంగా నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అందజేస్తూ ఈ రోజు నుండి కార్తీక మాసంలో విశేషమైనటువంటిది సోమవారం. పాఠ్యమితో కూడుకొని వచ్చినటువంటిది. ఉదయపూర్వకంగా కూడా స్వాతి నక్షత్రంగా ఈ కార్తీక మాసం ప్రారంభించినటువంటి దినం కాబట్టి మన ఆర్మూరు నవనాథ సిద్ధేశ్వర స్వామి క్షేత్రంలో హరిహరులు ఇద్దరు కూడా కొలువైనటువంటి ప్రాంతం కాబట్టి, రామాలయానికి శివాలయానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడికి భక్తజన సందోహంతో వచ్చి భక్తులందరూ కూడా అధికంగా శివాలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇది ప్రాచీనమైనటువంటి శివాలయము. 9వ శతాబ్దంలో ఇష్వాకుడు కాకతీయుల పరంపరలో నుండి బయటకు వచ్చింది కాబట్టి ఇటువంటి శివాలయాన్ని కార్తీక మాసంలో దర్శించుకోవడం చాలా విశేషమైనటువంటిది. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి పలువురు అందరూ చాలామంది ఈరోజు భక్త సందోహంతో పాటు వచ్చి ఇక్కడ ఆలయంలో దర్శనం చేసుకోవడం జరిగింది. అట్లాగే కార్తీక మాస విశిష్టత తెలిపేలా వారు ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించి చక్కగా శివాలయంలో శివుడికి ప్రీతిగా ఏకాహారతి ఇవ్వడం జరిగింది. అన్నదాన కార్యక్రమం నిర్వర్తించి కమిటీ వారి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు సదుపాయాలు జరిగాయి. భజన కార్యక్రమం కూడా ఉంది. అట్లాగే వచ్చే సోమవారం 7వ తారీఖు ఈ యొక్క ఉదయం స్వామివారికి పుష్పాభిషేకం ఉంటుంది. తర్వాత క్రమంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు సామూహిక విభూతి సహితంగా రుద్రాభిషేకం ఉంటుంది. తర్వాత కార్తీక మాస విశిష్టత, కార్తీక మాస యొక్క కథ విశేషం ఉంటుంది. దాని తర్వాత ఈ సప్తహారతి భాగంగా 7 సప్తహారతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఆలోచన కోరికను విన్నవించి మీరు కూడా ఈ పురా కార్యక్రమంలో పాల్గొని సిద్ధేశ్వరయ్య స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ సిద్ధేశ్వర స్వామిని నమః. రబీ సీజన్లో వ్యవసాయ పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉండాలని, మరో 15 రోజుల్లో వరి, మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ రామారావు నాయక్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో సత్య న్యూస్తో మాట్లాడారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీఏ రామారావు నాయక్ మాట్లాడుతూ రబీలో వరిని ప్రధానంగా పండిస్తారన్నారు. వరి, మొక్కజొన్న విత్తనాలను సబ్సిడీపై మరో 15 రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం ఆర్మూర్ సొసైటీలో శనగ విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నామని, శనగ విత్తనాలు కావలసిన రైతులు సొసైటీలో సంప్రదించాలన్నారు. అలాగే అన్ని సొసైటీలలో ఎరువులు విరివిగా లభిస్తాయన్నారు. డిసెంబర్ మొదటి వారంలో సబ్సిడీపై నువ్వుల విత్తనాలను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న వాతావరణం అన్ని పంటలు వేయడానికి అనువుగా ఉంటుందని ఆయన సూచించారు. ఆర్మూర్ సబ్ డివిజన్లో నందిపేట, మాక్లూర్, అదేవిధంగా ఆర్మూర్ మండలాలు వస్తుంది. సో దీంట్లో ప్రధానమైన పంట రబీకి వచ్చేసరికి మనకు వరి ప్రధానమైన పంట. సో వరికి మన గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ మీద సీడ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇండెంట్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇంకో 15 రోజుల్లో మనకు ప్యాడీ సీడ్ కూడా రావడం జరుగుతుంది. సో దీనికంటే ముందు ఏంటంటే శనగ విత్తనాలు మనం 50% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనము ఆర్మూర్ సొసైటీలో పెట్టడం జరిగింది. రైతులు వచ్చి తీసుకోబోతున్నారు. ఇంకెవరైనా ఒకవేళ రైతులు అవసరం అనుకుంటే కన్నా ఈ శనగ విత్తనాలు తీసుకుపోయి వేసుకోవాలని చెప్పేసి, ఎందుకంటే పదన పోక ముందు వేసుకుంటే క్రాప్ బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్గా ఎక్కడైతే రేగడి భూములు ఉన్నాయో ఆ రేగడి భూముల్లో ఈ శనగ బాగా వస్తుంది. ఆ రేగడి భూమిలో ఇది వేసుకోవాలని చెప్పేసి మనవి. సో అదేవిధంగా ఇంకో ప్రధానమైన పంట ఏంటంటే ఎర్రజొన్న. ఎర్రజొన్న మనం సబ్సిడీ మీద సబ్సిడీ ఇవ్వము కాబట్టి రైతులు బయట నుంచి తీసుకొచ్చి వేసుకుంటారు. సో అది కూడా ఒక ప్రధానమైన పంట. తర్వాత మనకు మొక్కజొన్న పంట వస్తుంది. మొక్కజొన్న పంట కూడా మనం మన విత్తనాలు కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. అది కిలోకి 25 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో రైతులకు వాళ్ళకి నచ్చిన కంపెనీస్ ఏతున్నదో అవి ఆ విత్తనాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. సో దీనికి ఏంటంటే మనకు కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ నుంచి టైఅప్ చేసిన కంపెనీస్ ఏదైతే ఉంటాయో ఆ విత్తనాలు మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఇది కూడా మనం ఈ 10 రోజుల్లో ఈ అన్ని సొసైటీలో మనం ఈ విత్తనాలు పెట్టడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం మరి ఎరువులు ఒక ఎరువు చూసుకున్నట్టయితే అన్ని సొసైటీలో మనం ఎరువులు మనం తీసుకురావడం జరిగింది. అన్ని సొసైటీలో ఎరువులు ఉన్నాయి. సో దీనికి కావాల్సిన మనకు రబీకి కావాల్సిన ఎరువులు అయితే ఉన్నాయో కాంప్లెక్స్ కానీ అదేవిధంగా యూరియా కానీ పొటాష్ కానీ ఇప్పటికే మనకు అన్ని సొసైటీలో పెట్టడం జరిగింది. సో ఇది పెట్టడమే కాకుండా మనకు బఫర్ స్టాక్ కూడా మనం ఆడ నిజామాబాద్ కూడా బఫర్ స్టాక్ ఉంది. సో ఏ మాత్రం కొదవ లేకుండా అంటే మన ఇది ఎరువులు ఏమాత్రం కొదవలేదు. అన్ని సొసైటీలో మనం పెట్టడం జరిగింది. సో రైతులు ఈ ఖరీఫ్లో ఏ విధంగా అయితే పంట తీశారు ఇదే విధంగా మన రబీలో కూడా మంచి పంటలు తీస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. సో వాతావరణం ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు అదేవిధంగా అన్ని చెరువులు ప్లస్ అదేవిధంగా అన్ని లిఫ్ట్ కూడా అన్ని నిండుకొండలు ఉన్నాయి కాబట్టి మనం ఇరిగేషన్కి ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. తడి ఇవ్వడంలో ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. సో తర్వాత ఇక ఈ పసుపు తీసిన తర్వాత మనకు రైతులు ఇక్కడ ఉన్న రైతులు కొద్దిగా ఈ సెసమం వేయడానికి అంటే నువ్వులు వేయడానికి చాలా ఆసక్తి చూపుతారు. సో ఆ నువ్వులు కూడా మనం సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం నవంబర్ లాస్ట్ నుంచి లేకుంటే డిసెంబర్ మొదటి వారంలో మనం విత్తనాలు తెప్పియడం జరుగుతుంది. సో విత్తనాలకు రైతులు అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ వాళ్ళు పాస్బుక్ తీసుకొచ్చి మరి ఏవోలకి అంటే ఏవో దగ్గర వచ్చినట్లయితే వాళ్ళు పర్మిట్ రాసిస్తారు. ఆ పర్మిట్ తీసుకొని మన సొసైటీలో వెళ్ళినట్టయితే మనకు విత్తనాలు తీసుకోవడానికి ఆస్కారం. దీపావళి పర్వదిన సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచాలు కొనుగోలు చేశారు. తమ జీవితాల్లో చీకటిని ప్రారదోలాలని దీపాలు పెట్టి లక్ష్మీదేవిని పూజించారు. అనంతరం ప్రజలు బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా ప్రజలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. వ్యాపార సముదాయాలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగు పూలతో అలంకరించారు. అరటి చెట్లను దుకాణాల ముందు అమర్చి తోరణాలు కట్టారు. రాత్రి వ్యాపార సముదాయాల్లో ఇళ్లలో లక్ష్మీ పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలు బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు. దీంతో నిన్న ఆర్మూర్ పట్టణంలో రాత్రి రంగురంగుల తారాజువ్వలు నింగినంటుతుండగా పటాసుల మూత మోగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ గ్రామీణ విద్యార్థి యువగర్జన సభతో టీఆర్ఎస్ నాయకుల్లో వణుకు పుట్టింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్య. దీపావళి సందర్భంగా పేకాట ఆడుతున్న 75 మందిని అరెస్టు చేసిన పోలీసులు. వారి వద్ద నుండి 2,07,610 రూపాయలు స్వాధీనం. అరెస్టు చేసిన వారిని రేపు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పిన ఆర్మూర్ ఎస్హెచ్ఓ సీతారాం. మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 32వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో నిన్న ప్యాట్ల హనుమాన్ మందిరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహణ. ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన సభ్యులు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా సిద్దిలగుట్ట శివాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. భారీగా హాజరైన భక్తులు. రబీ సీజన్లో పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉండాలి. 15 రోజుల్లో వరి, మొక్కజొన్న విత్తనాలను పంపిణీ చేస్తాం. వ్యవసాయ శాఖ ఏడీఏ రామారావు నాయక్ వెల్లడి. ఘనంగా దీపావళి పర్వదినం వేడుకలు. పటాసులు పేల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు. వ్యాపార సముదాయాల్లో లక్ష్మీ పూజల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.